థియో, వర్క్ ఎలా ఉంది? ఏం బాలేదు. నేను ఈ ఆఖరి నాప్కిన్ స్టాంప్ చేసేలోగా ఇంకో చీజ్ షేకర్ ని ఫిల్ చేయాల్సి ఉంది. ఇంకా ఆర్ట్స్ ఆఫ్ ఆర్ చివరి చాప్టర్ పూర్తి చేయాల్సి ఉంది. నేను ప్రపంచంలో గొప్ప యుద్ధ వీరుడిగా మాత్రమే కాదు, ఈసారి ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్ కూడా నేనే కావాలి. సరే, నువ్వు ఆర్ట్ ఆఫ్ ఫీలింగ్ చీజ్ షేకర్స్ కూడా చదవాలనుకుంటా. ఎందుకంటే ఇది ఉప్పు. ఏమైంది చూసావా? ఒకేసారి చాలా పనులు చేయాలనుకుంటే ఎలా ఉంటుందో అర్థమైందనుకుంటా. నేను పైకెళ్ళి చదువుకుంటా. నీలోని చీకటిమైన దృష్టిని కేంద్రీకరించు, శక్తినంతా కూడగట్టుకో. నీ ఆట కట్టేస్తా కానీ సార్. నువ్వు నిజంగా పూర్తి అసహ్యంతో పోరాడినప్పుడే నన్ను జయించగలవని గుర్తుంచుకో. ఎందుకు పనికిరాని లిజార్డ్, నువ్వే వాడికి అడ్డంకివి, బంధకానివి. ఇంకా కావలసిన శక్తిని నువ్వు కూడగట్టుకోలేదు. నాకిక వేరే దారి లేదు. నేనిక బాయ్లాయ్ ని గార్డెన్ ని పిలవాల్సింది. నా పని వాడు పూర్తి చేస్తాను. పంపించారా? నేను కార్నసార్ని. స్పిరిట్ ఆఫ్ ద గ్రేన్, స్పిరిట్ ఆఫ్ ది క్రౌ. వెళ్ళి ప్రజల్ని భయపెట్టండి. ఆ భయాన్ని ఆయుధంగా చేసుకుని ఈ సిటీని పునాదులతో పెకలించేలా చెయ్యండి. మీరేం చేస్తున్నారు? మేము మెడిటేట్ చేస్తున్నాం. నువ్వు కూడా ట్రై చేయి. ఇది మన దృష్టిని మన పని మీద పూర్తిగా కేంద్రీకృతం అయ్యేలా చేస్తుంది. ఏం అక్కర్లేదు. నా మైండ్ ఆయిలింగ్ చేసిన మిషన్ లాంటిది. నేను 2 పనులు కలిపి చేయగలను. ఒక బుక్ చదువుకుంటూనే ఈ ప్రపంచాన్ని మొత్తం కాపాడగలను. కానీ ఇదంతా లంచ్ టైంకు ముందే. అవును, లంచ్ రష్ అంటే గుర్తొచ్చింది. నిన్న రాత్రి నువ్వు కిచెన్ని శుభ్రం చేసి లాక్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్ డోర్ మూయడం మర్చిపోయావు. ఓ, అంటే అందులో పాడైపోయేవన్నీ పాడైపోయాయి. ఓప్స్. చూడండి, నేను ఇన్వర్టర్ బ్యాటిల్ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేస్తున్నాను. అందుకే అన్ని పనులు నేను కాళ్ళతోనే చేశాను. బాగుంది కదా? పాలు పాడవకుండా ఉంటే బాగుండేది. చూడండి, మీరు బిజీగా ఉన్నారని నాకు బాగా తెలుసు. ఏ పని చేసినా కాన్సంట్రేషన్తో చేయాలన్న విషయాన్ని మర్చిపోకుండా ఉంటే బాగుంటుంది. సారీ ఆర్జే. లిల్లీని తీసుకెళ్దాం. ఎంత బాగున్నారు. కలర్ఫుల్ ఫుడ్. మీరు రెడీనా? ప్లీజ్. లక్కీ షాట్. అయితే మళ్ళీ ట్రై చేస్తాను. రెడీ. ఇదిగో ఇక్కడ ఉన్నావు. ఇది చాలా. ఫ్రెండ్స్, నేను వస్తున్నాను. ముందు మీకు హెల్ప్ చేసి ఆ తర్వాత వాడి సంగతి చూస్తాను. వద్దు థియో. మన ప్రతాపం వాళ్ళకి. Come on, friends! Animal spirits! Unite as one!
మాట్లాడేది నేనే అంటే ఆశ్చర్యంగా ఉంది. కానీ ప్రాక్టికల్ గా చూస్తే పవర్ రేంజర్స్ గెలిచేలా ఉన్నారు. మన జంగల్ బేస్ ని యూజ్ చేద్దాం. జంగల్ బేస్ మిస్ చేశాను. నేనంత త్వరగా దొరకను. ఆపి కొడతా. వాళ్ళు ఓడిపోయినట్టే. మన ఇంకొంచెం శక్తిని కూడగట్టుకుని బోటక్స్ పంపిద్దామన్నట్టే చదువు కార్డన్. అసలు ఎవరు వాళ్ళు? అంతకంటే ముఖ్యంగా మేం వాళ్ళని ఎలా ఓడించగలం? వాళ్ళ పేర్లు బాయ్లాయ్ కార్డెన్. నిజానికి వాళ్ళు చాలా శక్తివంతమైన వాళ్ళు. సరే, దీని గురించి ఇక్కడే తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను కిందకి వెళ్ళి ఆలోచిస్తాను, కొంచెం పిజ్జా సాస్ చేస్తూ. పిజ్జా సోసా? తీయో, ముందు వాళ్ళని ఎలా ఓడించాలో అది ఆలోచించు. ఓకే ఓకే, నువ్వు చెప్పింది రైటే. సారీ, ఆలోచించని. జాగ్రత్త! వావ్, ఆగండి, వద్దు. మాస్టర్ స్వూప్. ఎలా ఉన్నావు ఆర్జే? మీకేం తెలుసా? ఓ, స్వూప్ నా ఫేవరెట్ మాస్టర్. నాకు సూప్ టెక్నిక్ ని కంటి చూపు లేకుండా ఎలా ఫైట్ చేయాలో నేర్పారు. నువ్వు నీ బ్లైండ్ మాస్టర్ కొన్ని ట్రిక్స్ నేర్పావు కదా? నిజమే. ఎస్ థియో, నాకు కళ్ళు కనిపించవు. దాని అర్థం నువ్వు నా మొహం మీద చెయ్యి ఊపడం తెలియదని కాదు. కానీ మీ రాక ఎప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకని? మీలో అదే స్పీడ్ ఉంది. ఇప్పుడు ఎందుకు వచ్చారో నేను ఊహించగలను. నేనే చెప్తాను. నా బ్యాడ్ స్పిరిట్ కి ఆకాశం నుంచి సోనిక్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. బైలాయ్ కార్డెన్ మళ్ళీ తిరిగి రంగంలోకి వచ్చారు. ఆర్జే, నేను నీతో మాట్లాడొచ్చా ఒంటరిగా? తప్పకుండా. ఓ ఫ్రెండ్స్, ఎనీ అబ్జెక్షన్? సరే, మాస్టర్లు ఇద్దరు మాట్లాడుకోండి. ఆ రాక్షసుల్ని ఎలా ఓడించాలో మీరు బాగా ఆలోచించండి. నేను సాస్ రెడీ చేస్తాను. థియో అయోమయంలో ఉన్నాడు. అతని దృష్టి చేస్తున్న పని మీద లేదు. అవును, నేను గమనించాను. ఈ పరిస్థితుల్లో తను కేసీకి లిలీకి హెల్ప్ చేయలేడు. సిటీలో ఆ రాక్షసులు వీర విహారం చేస్తారు. అతనికి ఎలా సాయం చేయాలో నాకు తెలుసు. ఓకే, మనం ప్రారంభిద్దాం. కళ్ళు మూసుకొని ఫైట్ చేయడం నేర్పబోతున్నారు, అంతే కదా? హై! మీరు ఆశ్చర్యపోకండి, నేను ఇది కూడా నేర్చుకుంటే ఒకేసారి 3 పనులు చేయడంలో మాస్టర్ అవుతాను. కళ్ళున్న వాళ్ళైనా పని మీద దృష్టి ఉంచడం ముఖ్యం. హై! నా దృష్టి బానే ఉంది. చుట్టూ చూడు, ఏం కనిపిస్తున్నాయో చెప్పు. ఇక్కడ అన్ని చెట్లే ఉన్నాయి. ఎందుకు అడిగారు? ఇందులో ఐక్యత ఉంది. ఈ నెల, చెట్లు, ఆ సూర్యుడు అన్నీ కలిపి ఒకే శృతిలో శ్రావ్యమైన సంగీతాన్ని వాయిస్తున్నట్టున్నాయి. బైలైని కార్డెన్ని ఓడించాలంటే నీ దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. అది నాకు తెలుసు. నా దృష్టి కూడా బానే ఉంది. అవును, అందుకే నువ్వు ఓడిపోతున్నావు. ఆగండి. ఈ పిరికి పంతులు పరిగెత్తారంటే సుడిగాలి తనంతటదే వస్తుంది. అప్పుడు మనం ఈ సిటీని నామరూపం లేకుండా చేయొచ్చు. వాళ్ళు మళ్ళీ దాడి చేస్తున్నారు. తీయో ఏడి? తను మాస్టర్ స్వూప్ తో ట్రైనింగ్ కి వెళ్ళాడు. తను తిరిగి వచ్చేంత వరకు మీరే మేనేజ్ చేయాలి. త్వరగా వస్తాడని ఆశిద్దాం. సేఫ్టీ ప్లేస్ కి వెళ్ళండి. సుడిగాలి సిద్ధమైంది. అవును, ఇక మనల్ని ఎవరు ఆపలేరు. ఈ బర్డ్స్ తో విసుగొస్తోంది. పోయినసారి తిన్నది చాలేదా? ఇంకొక బర్డ్ బ్యాటిల్ కి సిద్ధమయ్యవచ్చా? మీరు మాతో సరితూగలేదు. అలా అని నీ చూపే అనుకోకు. హే! కింద పడిన వాళ్ళ మీద దాడి చేస్తుంది.
మాస్టర్ సూప్ నేను ఓడిపోయాను. కేసీ లిల్లీ నా వల్ల ఓడిపోవడానికి వీల్లేదు. వాళ్ళు నీ వల్లే ఓడిపోతున్నారు. ఇప్పుడు బైలై కార్టెల్తో ఫైట్ చేస్తున్న వాళ్ళకి నీ సాయం అవసరం. అయితే నేను వెళ్ళి సాయం చేస్తాను. వద్దు. ఇలాంటి స్థితిలో నువ్వు ఎలాంటి సాయమూ చేయలేవు. చూడండి, ఈ లెక్చర్లు ఇక చాలు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చూపుతా ఆ చెట్టుని పడేనా? మీరేం చెప్పినా చేస్తాను. నేనేమన్నా చేయగలను. గుడ్. నిజంగా వాళ్ళకి సాయం చేయాలని అనుకుంటే ఇలా చెయ్యి. విజయం మనదే. ఎంత ధైర్యం నీకు? చీట కంటే వేగంగా. కాన్సన్ట్రేట్ చేతియో. నేను ఇది చేయగలను. నేనే చేయగలను. ఎలాంటి అనుమానాలు వద్దు. పూర్తి కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడే అసాధ్యమైనవి కూడా సాధ్యం అవుతాయి. ఇది వర్కౌట్ కావట్లేదు. అయినా ఇది ఎలా సాధ్యం? మీకు బ్యాట్ స్పిరిట్ ఉంది. జాగ్వార్లు బ్యాట్స్ లాగా ఎగరలేవు. ఆర్జేకి గుడ్డిగా ఫైట్ చేయడం నేర్పాను, నీకు ఎగరడం నేర్పుతాను. నీ ఆలోచనలు అదుపులో పెట్టుకో. నీలో ఉన్న ఉద్రేకాలను వదిలిపెట్టు. చేసే పని మీదే దృష్టిని పెట్టు. మళ్ళీ ట్రై చేయి. గుడ్. ఏ ఆలోచనలు రానివ్వకు. ఎక్సలెంట్. చూసారా, నేను చేయగలను. ఇప్పుడు నేను వాళ్ళకి సాయం. థియో త్వరగా వస్తే బాగుంటుంది. మనకి సాయం కావాలి. మనం ఫైట్ చేస్తూనే ఉందాం. యా! మొదటి ప్రయత్నం కదా, పర్వాలేదులే. మీరేం ఆశిస్తున్నారో నాకు తెలుసు. నేను అది చేయలేను. ఓటమిని ఒప్పుకుంటున్నావా? అది నువ్వు చేయాల్సిన పని కాదు. జస్ట్ ఎగరడం గురించి కాదు. మీరు ఒకే పని మీద కాన్సన్ట్రేట్ చేసి మిగిలినవన్నీ వదిలేమంటున్నారు. చూడండి, నేను చిన్నప్పటి నుంచి చాలా పనులు మిక్స్ చేసి చేసేవాడిని. అందరూ ఆశించేది అదే. నా పేరెంట్స్, టీచర్స్, నేను అదే చేస్తున్నాను కూడా. ఒక్క రోజులో ఇవన్నీ మార్చుకోమంటే ఎలా కుదురుతుంది? మార్చుకున్నా నేనేమి సూపర్ హీరోని కాలేనుగా. నిజంగా నువ్వు సూపర్ హీరోవే. నీ మనస్తత్వాన్ని మార్చుకోమని ఎవరూ అనడం లేదు. నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని అనుమానించడమూ లేదు. మనల్ని మనం మర్చిపోకుండా దృష్టిని నిలపాలంటున్నాను అంతే. చూడు, జీవితంలో అనేక ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. వాటిని దాటగలిగామా లేదా అన్నది కాదు, ఎలా దాటామన్నదే. అనేక అడ్డంకులు. అవును, కొన్నిసార్లు అన్నీ ఒకేసారి రావచ్చు. అన్నిటినీ మనం ఒకేసారి ఎదుర్కోలేకపోవచ్చు. నిజమే. ఇప్పుడు నన్నేం చేయమంటారు మాస్టర్ సూప్? మనసులో రకరకాల ఆలోచనలు ఉంటే ఒకే పని మీద ఎలా మనసు పెట్టగలం? ముందు రిలాక్స్ అవ్వు. మనసు తేలిక చేసుకో. కేంద్ర స్థానంపై దృష్టి నుంచు. అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు. చేసే పని మీదే దృష్టించు. మిగిలిన ప్రపంచాన్నంతటినీ మర్చిపో. హుయ్! నీ శ్వాస మాత్రమే నీకు వినిపించాలి. అసాధ్యమైనవన్నీ నీకు సాధ్యం అవుతాయి. యా! హా! యా!
Yes, అంతా సిద్ధంగా ఉంది. ఈ సిటీ అంతా నాశనం అయిపోయాక కార్నిసర్ మహారాజు దీన్ని ఏలతారు. హే వాళ్ళంతా నేను చూస్తాను. హే ఈ జంగల్ పని ఎలా ఉంది? సరైన సమయానికి వచ్చాడు. చూడు మన కోసం ఎవరు వచ్చారు? బ్లూ రేంజర్. వాడు ఓడిపోతాడు. ఈసారి ఎలా జరగదు. ముందు ఫినిష్ చేసేద్దాం. నా ప్లాన్ నచ్చిందా? నా మరి. దీన్ని కాచుకో. మీరు మాటలకే కానీ చేతలకి పనికిరారు. యా నాకు అయోమయంగా ఉంది. దీనికి వదిలిపెట్టను. రెండో రౌండ్కి రెడీయేనా? డబుల్ యాక్షన్. ఓకే డబ్బుకి రెండు పుట్టలు. Come on. మనం చార్జ్ చేసుకుందాం. Come on, friends. I'm a spirit. Unite. Jump right, let's go. ఆ ఓటెక్స్ వల్ల గందరగోళం జరిగేలా ఉంది. థియో బ్యాడ్ స్పిరిట్ ని ఛానల్ చేసుకో. బ్యాట్ ని ఉపయోగించనా? కాన్సన్ట్రేట్ చేయి. అలాగే మాస్టర్. స్పిరిట్ ఆఫ్ ద బ్యాట్. Spirit of the bat. Unite. Jungle Pride. With that power. Flight mode. మనం వెళ్ళిపోతాం పద. అందరూ కాన్సంట్రేట్ చేయండి. Swoop attack. Jungle Pride. Pegasus. బాయ్ నా స్నేహితుడు అంతమైపోయాడు. నేను ఇది మర్చిపోలేను. మీ మీద పగ తెచ్చుకుంటాను. తీయుని చూసారా? నేను వెళ్ళొస్తానని చెప్పాలి. ఓ అతను ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఇక్కడున్నాను. ఊరికే కొంతసేపు మెడిటేషన్ చేస్తున్నాను. ఇది మన దృష్టిని చేసే పని మీద లగ్నం చేయడానికి సాయం చేస్తుంది. నాకు గర్వంగా ఉంది. నువ్వు చాలా తెలివైన స్టూడెంట్వి. నేను మిస్ అవుతున్నాను. కానీ మర్చిపోకు, నువ్వు స్టాక్ రూమ్ని క్లీన్ చేయాలి, పిజ్జా పిండిని కలపాలి, ప్రపంచాన్ని కాపాడడంలో కాన్సన్ట్రేట్ చేయాలి.
సరే. జస్ట్ ఏ జోక్.